ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ గారు కానీ మేము కానీ మా మీనాక్షి నటరాజు కానీ కట్టుబడి ఉన్నాము. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనేటువంటి విషయంలో కట్టుబడి ఉన్నాం. ఇలా కోర్టులో ఇంటర్వ్యూ స్టే ఇచ్చినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా వీలైన త్వరగా సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఇచ్చిన స్టే మీద అప్పీల్ చేయాలంటే ఒక నిర్ణయంతో ఉన్నాం. బీసీలకి 42% రిజర్వేషన్ విషయంలో ఎక్కడ రాజీ ఉండదు. 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీ పార్టీ ఆపణలో అసలైన ముద్దాయి. ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 3 జీవోలు ప్రభుత్వం రాగానే 95 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కుల సర్వే చేయడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఆ కుల సర్వే కూడా శాస్త్రీయబద్ధంగా చేసి ఎంపెరికల్ డేటాను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ డేటా ఆధారంగానే ఇవాళ 42% రిజర్వేషన్ ఇచ్చాం. అంతకుముందు ఏ ఆధారం లేదు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏ ఆధారం లేదు. సుప్రీంకోర్టు చాలా సందులు అడిగింది మీకు ఏ ఆధారం అని. ఇప్పుడు అలాంటి ఆధారం కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే ద్వారా పొందుపరిచింది. ఇప్పటికి కూడా మేము తలొగ్గట్లేదు, వెనకేయట్లేదు. బాజాప్తా సుప్రీంకోర్టుకి వెళ్ళి తలుపులు తడతాము. 42% రిజర్వేషన్లు ఎక్కడ కూడా రాజీ ఉండదు.